ఆ వ్యక్తి విమానం కిటికీపై తన శ్వాసను వదలగానే అకస్మాత్తుగా అతడికి కొన్ని రహస్య సంకేతాలు కనిపించాయి. విమానం వెలుపల ఉన్నది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదని, చీకట్లో కూర్చుని ఎవరో మంత్రతంత్రాలు చేస్తున్నారని అతడు వెంటనే అర్థం చేసుకున్నాడు. అతను వెంటనే ఒక స్టెపుల్ తీసుకుని నీళ్లలో వేశాడు. ఆ స్టెపుల్ దిశ చూపించింది. దాన్ని అనుసరిస్తూ ఒక అమ్మాయి దగ్గరకు చేరుకున్నాడు. కాని సమస్య ఆ అమ్మాయిలో లేదు, ఆమె దగ్గర ఉన్న వస్తువులలో ఉంది. సరిగ్గా అప్పుడే ఆ రత్నం తన పూర్తి శక్తితో క్రియాశీలకంగా మారింది. దానితో తుఫాను మరింత భయంకరంగా మారి విమానం మొత్తం దారుణంగా ఆగిపోవడం మొదలైంది. లోపల ఉన్న ప్రయాణికులందరూ భయంతో వణికిపోయారు. అంతటా గందరగోళం నెలకొంది. కానీ ఆ వ్యక్తి మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తన దగ్గర ఉన్న పౌడర్ చల్లగా అంత సరిపోయింది. నిజానికి అతడు అంత ప్రశాంతంగా ఉండటానికి కారణం, అతడు సాధారణ మనిషి కాదు. 800 ఏళ్ల నాటి ఒక శక్తివంతమైన మంత్రగాడు. సుమారు 800 ఏళ్ల క్రితం మానవులు ఒక దుష్ట చేతబడి చేసే మంత్రగత్తె పై యుద్ధం ప్రకటించారు. ఆ దండయాత్రకు ఇతడే నాయకత్వం వహించాడు. కాని అక్కడికి వెళ్లగానే తన సైనికులు అందరూ రాక్షసులుగా మారిపోయారు. అతను ప్రత్యేక మాత్ర శక్తితో వారిని చంపేశాడు. ఆ పోరాటంలో ఆ మంత్రగత్తె అతడిని దాదాపుగా చీకటి అగాధంలోకి లాగేయబోయింది. కాని చివరి క్షణంలో అతడు నేలపై పడి ఉన్న పవిత్రమైన నూనెకు నిప్పు పెట్టాడు. చూస్తుండగానే ఆ మంటలు ఆ గృహాన్ని చుట్టుముట్టాయి. చివరికి మంత్రగత్తెతో పోరాటం చేసి ఆమెనే చంపేశాడు. కాని చివరి సక్షణంలో ఆమె అతను అమరుడు అవ్వాలని, జీవితం మొత్తం ఒంటరిగా ఉండాలని తననికి శాపం వేసింది.